వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈ రోజు ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక ప్రచురించినటువంటి వార్తలు గమనిస్తే, మానవతతో భూపరిహారం, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి, త్రిపుల్ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి, జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జాతీయ రహదారుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు అధికారులతోటి కలెక్టర్లతోటి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు, ఒక సమీక్ష నిర్వహించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఈ యొక్క ప్రధానమైనటువంటి నగరాలను కలుపుతూ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ప్రాంతీయ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, మరి దానికి ఎదురైతున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా రైతులు వ్యవసాయ భూములు మరి అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి అనేది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి అంతేకాకుండా మార్కెట్ ధరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ధరకి చాలా వ్యత్యాసం ఉండటం, పరిహారం చేయడానికి ఎదురవుతున్నటువంటి ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అధికారులు చాలా కూలంకుషంగా ముఖ్యమంత్రికి వెల్లడించడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ ధర ఎంతైతే ఉందో దానికి అనుగుణంగా ఆ భూములకు సంబంధించినటువంటి పరిహారాన్ని చెల్లించే ప్రయత్నం చేయాలని చెప్పి, దానికి రైతులను ఒప్పించాలన్నటువంటి ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే, సిఆర్పిసిలోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది, ఇది లౌకిక నిబంధన, దీనికి మతంతో సంబంధం లేదు, 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డురాదు, భరణాన్ని దానంగా చూడకూడదు, అది స్త్రీల హక్కు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. పెళ్ళైన తర్వాత మరి విడాకులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా మతంతో సంబంధం లేకుండా ఏ మహిళ అయినా సరే తన యొక్క భరణాన్ని హక్కుగా పొందవచ్చు. మరి దీనికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏవి కూడా అడ్డురావని, ఖచ్చితంగా ఈ 125 సెక్షన్ ఏదైతే ఉందో, సిఆర్పిసి 125 సెక్షన్ అనేది ప్రతి మహిళకి వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మరి మహిళలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తి హక్కు తీర్పులో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం, బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థాన చలనం. డ్రగ్స్ మాత్రమే కాదు, గంజాయి కూడా హైదరాబాద్ కావచ్చు, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో విపరీతంగా మరి ఆ గంజాయి స్మగ్లింగ్ కావచ్చు, అదేవిధంగా ఆ గంజాయిని సేవించేటోళ్ళు కావచ్చు, విపరీతంగా వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క అంటే వయసుతో సంబంధం లేకుండా 15, 14, 13 సంవత్సరాల పిల్లల నుంచి 22, 23, 24 సంవత్సరాల పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరూ దీనికి అడిక్షన్ అవ్వడం, దాన్ని స్మగ్లింగ్ చేయడం, అది దాన్ని ఎక్కడ పండిస్తున్నారో, దాని యొక్క ప్రొడక్షన్ ఎక్కడుందో దాన్ని కనుక్కొని ఎక్కడి దాకా వెళ్ళడం, వాళ్ళతో కాంటాక్ట్స్ అవ్వడం, ఇలా రకరకాలుగా ఒక చైన్ సిస్టమ్ అనేది అక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనకు దొరికితే కూడా టన్నుల లెక్కన, లేకపోతే కిలోల లెక్కన, క్వింటాల లెక్కన దొరుకుతూ ఉంది. కాబట్టి దాన్ని స్మగ్లింగ్ చేయడానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా జితేందర్ గారు మరి దీనిపై ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పి అనుకుంటున్నాం. యుద్ధానికి ఇది సమయం కాదు, అమాయకుల ప్రాణం తీయడం సరికాదు, ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో భేటీ, సంయుక్త ప్రకటన విడుదల, ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకుంటున్న ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గణితం సైన్స్ కిట్లు 10.89 కోట్లతో 2635 పాఠశాలలకు సరఫరా, 99 బడుల్లో కొత్తగా వొకేషనల్ విద్య, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు, ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం, గణాంకాలు కాదు చర్యలు కావాలి. మరి వీధి కుక్కల అంశంలో ప్రభుత్వాన్ని హైకోర్టు గట్టిగానే ఆదేశించింది. మరి వాటి బారి నుండి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. మన ఛానల్లో కూడా గత వారం రోజుల నుంచి చాలాసార్లు వీధి కుక్కల గురించి, అదేవిధంగా రేబీస్ వ్యాధి గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి విషయాన్ని, అదేవిధంగా సెక్షన్ 125కి సంబంధించినటువంటి ముస్లిం మహిళల యొక్క అంశాన్ని కూడా ప్రధాన వార్తగా మరి బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే, చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ, ఐటీ రిటర్న్లు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు, రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా. రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశం కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విధి విధానాలు ఖరారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.
అనసూయ ఇక అనుకతిర్ సూర్య. తన పేరును లింగాన్ని పురుషుడిగా మార్చుకున్న మహిళ ఐఆర్ఎస్ అధికారి. దేశ సివిల్ సర్వీసెస్లోనే తొలిసారి. అనాథలా మారిన హైదరాబాద్. జిహెచ్ఎంసీ జలమండలిలో నిధులు లేమి. వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో ఇదీ పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష. మీరు విమర్శ చేసే బదులు మీరు ఎట్లాగూ కేంద్ర మంత్రి కాబట్టి మరి ఆ నిధుల విషయంలో మీరు జోక్యం కల్పించుకొని కేంద్రం నుంచి నిధులు మరి యొక్క జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి సమస్యలను పరిశీలించడానికి, సమస్యలను తీర్చడానికి ఆ నిధులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం. పోలీసుల ఉక్కుపాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ. హాస్టల్లోకి చొరబడి అరెస్టులు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లాపట్టి లాక్కెళ్లి దౌర్జన్యం. నిజంగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యల మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి కొంతమంది నాయకులను, జర్నలిస్టులను దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి ఆ ప్రెమిసెస్లోకి పోలీసులు ఎంటర్ కావడానికి పర్మిషనే ఉండదు. కానీ ఆ ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 300 మంది పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద, విద్యార్థి సంఘాల నాయకుల మీద, జర్నలిస్టుల మీద బూతులు తిడుతూ విచక్షణ రహితంగా కొడుతూ మరి దానికి లాఠీ చార్జ్ చేయమని, అసలు అది లాఠీ చార్జా, దానికి ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే ఈ కొత్త న్యాయ చట్టాలను ఆసరాగా చేసుకుని ఈ విధంగా ప్రవర్తించారా అనేది విషయం తెలియదు. కానీ చాలా విపరీతమైనటువంటి బూతులు మాట్లాడుతూ చాలా విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఇక్కడ మనం చూడొచ్చు ఫొటోస్లో. నిజంగానే మీడియాను, అదేవిధంగా విద్యార్థులను చాలా చులకన చేసి, చులకన భావంతో మరి వాళ్ళను అవమానకరంగా ప్రవర్తించినటువంటి ఈ తీరు మాత్రం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పోలీసులు చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో అది ఉద్యమాలకు నిలవైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి ఈ విధంగా ప్రవర్తించిన పోలీసుల మీద, ఆ బూతులు మాట్లాడినటువంటి పోలీసుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుకుంటున్నాం. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం.